రాష్ట్రంలోని అవినీతికి ఆజ్యం పోస్తూ అక్రమాలు చేస్తూ దుర్మార్గంగా దోచుకుంటున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతుందని ముడుపులు తీసుకుంటున్నారని ఏకకాలంలో 120 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత 20 రోజుల క్రితం ఏసీబీ దాడులు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలంలో ఒక విఆర్ఓ సూర్యనారాయణ దొరికిన 15 రోజులు గడవక ముందే నేను ఒక కేటు కూడా దొరికాడు. మళ్ళీ చూసిండు కదా, ఏ విఆర్ఓ ఇది పైసలు వస్తాయిగా, జీతం వస్తుందిగా, సిగ్గుందా వీళ్ళకి? ఈ విఆర్ఓలకు సిగ్గుందా? రైతుల భూమిని రైతులకు ఇవ్వటానికి కూడా వీళ్ళు డబ్బులు తీసుకుంటారా? వీళ్ళు నిజంగా మానవత్వానికి మనుషులకే పుట్టారా? విఆర్ఓలు వీళ్ళు మనుషులకే పుట్టారా? ఇంతకన్నా దారుణం ఏమైనా ఉన్నదా? నీచం ఏమైనా ఉన్నదా? ఒక పక్క ఏమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలకూడదు, రాష్ట్రంలోని అవినీతి లేకుండా చేయడమే నా లక్ష్యం అని చెప్పి ఓ పక్క కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి నేర్చుకోవాలిగా వీళ్ళు. ఇంకా ఇదేనా? ఏం సామ్రాజ్యం అండి వీళ్ళు? ఒక రైతు పాస్బుక్ తల్లి పేరు మీదో తండ్రి పేరు మీదో కొడుకు పేరు మీద మార్చడానికి, మోటివేషన్ చేయడానికి, చేసి ఇవ్వటానికి 50,000 అడిగాడంట ఈ దుర్మార్గుడు. విఆర్ వీడే. ఇక చూసారా ఎంత దారుణంగా ఉన్నాడు చూడండి. ఇక విఆర్ఓ చూడండి ఎలా దొరకాడు, రెడ్ హ్యాండ్గా. చూసారా? చూడండి, సోడియం క్లోరైడ్ కలుపుతారు, కలిపి ఆ అమౌంట్కి రాస్తారు. ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఏసీబీ అధికారులు రాసి పంపిస్తారు ఎవరైతే కంప్లైంటర్తో. సరే, వాటర్ ఇట్స్ మేబీ ఏం జరిగినా ఇది చూసారా, జీతం వస్తుందిగా వీళ్ళకి, జీతం వస్తుందిగా. అది కూడా రైతు అనేవాడు తెలియకుండానే సరేలే వెళ్ళాములే నా పని చేశారులే అని చెప్పి అడగకుండానే 1000, 2000, 5,000 వరకు ఒక రైతు ఈ విఆర్ఓలకు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వీడు ఒకడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. కానీ ఈ దుర్మార్గుడు చూడండి ఎంత దారుణమా. ఏసీబీ వాళ్ళలో చిక్కిన అవినీతి అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయిన మారేడుపూడి విఆర్ఓ సూర్యనారాయణ ఈయనే. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఎలా దొరికాడు ఏంటనేది ఒక్కసారి మనం అది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా దొరికాడు అనేది ఒక్కసారి ఈ దొరికినటువంటి సందర్భాలు చూస్తే, ఒక అవినీతి ఆజ్యం పోస్తూ, అవినీతికి పాల్పడుతూ, అక్రమాలు చేస్తూ దుర్మార్గంగా దోచుకుంటున్నటువంటి ఈ విఆర్ఓలు చూసారా, దొరికిన తర్వాత రెడ్ హ్యాండ్గా దొరికిన తర్వాత చేస్తారు. జిల్లా కేంద్రం అనకాపల్లి మండలంలోని మారేడుపూడి విఆర్ఓ ఏసీబీకి చిక్కాడు. అక్కిరెడ్డిపాలెం పంచాయతీ ఇన్ఛార్జ్ విఆర్ఓగా పనిచేస్తూ సూర్యనారాయణ అక్కిరెడ్డిపాలెం పంచాయతీలోని 3.5 ఎకరాల భూమికి సంబంధించి పాస్ పుస్తకాలు జారీ కొరకు 30,000 లంచం డిమాండ్. మొదట్లో 50,000 లంచం డిమాండ్ చేశాడు. 50,000 నుంచి 30,000కి వచ్చాడు. 30,000ది 20,000 తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికాడు ఈ దొంగ. ఇది చూడండి, వీళ్ళకి జీతాలు సరిపోవంట, అసలు జీతాలతోటి వీళ్ళకి మళ్ళీ బంగ్లాలు కట్టాలి. ఒక్కొక్క విఆర్ఓ జిల్లా మెజిస్ట్రేట్లు అంతా స్టైల్ ఇస్తారు, పోజులు ఇస్తారు వీళ్ళు విఆర్ఓలు. ఇది ఏది ఏమైనా అనకాపల్లి జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగంలోని గుండెల్లో రైలు పరిగెట్టించే వార్తలు. ఏదైతే ఈ రెవెన్యూ సిబ్బందికి ఇప్పటికే దేవరాపల్లి మండలంలో దొరికిన సూర్యనారాయణ దగ్గర నుండి ఆ మండలానికి సంబంధించిన మండలం పరిధిలో ఉన్నటువంటి కొన్ని మండలాల్లోని ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసులో సంబంధించిన ఎంఆర్ఓలు, ఆర్ఐలు, అక్కడ ఉన్నటువంటి డిటిఓలు, విఆర్ఓలు అలర్ట్ అయ్యారు. కానీ అది జరిగి 15 రోజులు గడవక ముందే అనకాపల్లి జిల్లాలోని ఉన్నటువంటి అనకాపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మారేడుపూడి గ్రామ పంచాయతీలో నిన్న సత్యనారాయణ అనే సూర్యనారాయణ తర్వాత మళ్ళీ సత్యనారాయణ, ఆ నారాయణలో దొరుకుతున్నారు చూడండి. మళ్ళీ అదే పేరుతోటి ఎస్ తోటే. ఎంత దొంగలండి వీళ్ళకి జీతాలు సరిపోవంట ఈ దుర్మార్గులకి, ఈ దోపిడీదారులకి. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. రాష్ట్రంలోని వీళ్ళ వల్ల ఎంతమంది రైతులు అడుక్కు తింటున్నారండి ఈ నా కొడుకుల వల్ల.
ఇట్లాంటి వారిని కాల్చి పారేయాలని చెప్పేసి రైతులు చెప్పుకుంటున్నారు పాపం. సరే అది కొంచెం రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఆ చట్టం చూసుకుంటుంది, వాటర్ రైట్స్ మేబీ. ఏదేమైనా ఇట్లాంటి పనులు చేస్తున్నటువంటి అంటే తలదించుకోలేక చూడండి, నేను ఒక పత్రికా విలేకరు అడిగాడంట, ఆ మీడియా ప్రతినిధి అడిగితే తల ఎత్తండి, తల ఎత్తడానికి కూడా ఇలా ఉండేవాడంట. ఇది దౌర్భాగ్యం. ఎందుకు దొరకాలి, ఎందుకు లంచం తీసుకోవాలి, ఎందుకు ఈరోజు మళ్ళీ పరువు కోసం ఎందుకు ఆలోచన చేయాలి? ఆ ముందుగా ఆలోచన చేయొచ్చు కదా. ఎస్, దయించి ఉద్యోగస్తులందరికీ కూడా హెచ్చరిక అనుకుంటారో ఇంకేమనుకుంటారో అనుకోండి, పరువు కోసం బ్రతకాలి, మనం ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంగా బతకాలి, మనకున్నటువంటి వనరులను వస్తువులు ఉపయోగించుకోవాలి, మనకున్న దాన్ని సరిదిద్దుకొని ఉన్నదానితో సరిపెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లాంటి పనికిమాలిన రైతుల్ని పట్టి పీడించి రైతుల దగ్గర దోచుకున్నటువంటి వీఆర్ఓలందరికీ కూడా దయించి ఆలోచన చేసి ఇట్లాంటి అవినీతి పాల్పడకుండా తలెత్తుకునే బతికే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చెప్పి రైతులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.